అండ్ సో ఓవరాల్గా అసలు అంటే మొత్తం అన్ని ఫోక్ జోనర్లోనే పాడారా? అవునండి, అన్ని ఫోక్ జోనర్. టోటల్గా ఎన్ని పాటలు పాడుంటారు ఇప్పుడు? 24 సాంగ్స్ పాడాను. 24 అన్ని ఫోక్ జోనర్లో పాడారు. సో ఇవి ఆల్బమ్స్ కాకుండా మూవీ సైడ్ ఏమైనా ట్రై చేశారా? ట్రై చేస్తున్నాను, కానీ మనకి సంగీతం అనేది అన్నీ రావాలి కదా మూవీలో పాడాలి అంటే. సంగీతం నేర్చుకుంటూ ఇప్పుడు నేర్చుకుంటున్నా. ఓకే. సో అంటే చాలా మందికి సంగీతం నేర్చుకుంటేనే వాళ్ళకి ఆ గ్రిప్ వస్తుంది, వాళ్ళు పాడగలరు. కానీ అలాంటి నాలెడ్జ్ లేకముందే మీరు ఒక ప్రూవెన్ సింగర్లా అయిపోయారు. సో ఈ శృతి లయలు కానీ ట్యూన్ని కానీ ఆ టెంపోని కానీ పట్టుకోవడం, శృతి లయలు ఇవన్నీ కాదు, మనము పాడే అంటే ఏదైతే ఉంటుందో టెంపో, నువ్వు ఏ స్కేల్లో వాడితో గది తెలిస్తే చాలు పాడొచ్చు పాట. సో ఇలా న్యూగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఏదైనా చిన్న సజెషన్, ఏమి మ్యూజిక్ రాకపోయినా పాడాలి అనుకుంటే వాళ్ళకి ఎలా చెప్తారు? వాళ్ళకి వాయిస్ ఉందనుకోండి, ఏ పాటనైనా ఏ మూవీ పాటనైనా పాడేయచ్చు. ఓకే. అందరూ సంగీతం నేర్చుకున్న వాళ్ళే పాడట్లేదు, సంగీతం నేర్చుకోలేని వాళ్ళు కూడా పాడుతున్నారు సాంగ్స్. అవును, చూస్తున్నారు కదా మీరు కూడా. ఇప్పుడు సినిమాలలో కూడా సంగీతం నేర్చుకునే వాళ్ళు కూడా సాంగ్స్ పాడుతున్నారు కదా. ఏం టాలెంట్ ఉంటే చాలు, వాళ్ళకి పాడాలన్న తపన ఉంటే వాళ్ళు ఎట్లయినా సరే సాధిస్తారు, ఆ పాట పాడిస్తారు. సో దానికి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇన్స్పిరేషన్ ఎగ్జాంపుల్ మీరే అనమాట. ఓకే. సో ఇంకోటి లైక్ మీ ఫ్యామిలీ గురించి వస్తే, సో చిన్నప్పటి నుంచి అసలు ఎక్కడ పుట్టారు, ఎలా హైదరాబాద్కి వచ్చారు? నేను పుట్టింది నల్గొండ జిల్లా అమ్మనబోలు గ్రామం. నేను అక్కడ ఒక 3rd క్లాస్ దాకా చదివిన తర్వాత మా ఫాదర్కి ఆర్టీసీ జాబ్ వచ్చింది, ఆర్టీసీ. సో హైదరాబాద్కి వచ్చేసినాం. అక్కడ నుంచి ఇక్కడే హైదరాబాద్లో ఉప్పల్లో పెరిగిన. సో అప్పటి నుంచి హైదరాబాద్లోనే ఉన్నారు.